నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం ఏఎస్పేటలో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్తో పాటు 50 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రాంతమంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు. కార్డన్ సెర్చ్లో భాగంగా సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ప్రాంతం పుణ్యక్షేత్రం కావడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మన పిల్లలు వెళ్తున్నారు అనుకో వెనకాల ఆ సైరన్ అమ్మోళ్ళైనా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఏఎస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్పేట హెడ్ క్వార్టర్లో ఏరియా పేరు సపాబాద్ సెంటర్లో ఈరోజు కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే నేరాల నియంత్రణ, ప్రజలకు అవగాహన కల్పించడం అనేది దీని యొక్క బేసిక్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు శ్రీ గంగాధరరావు, సంగం శ్రీ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా 6 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని అనుమానం ఉన్న హౌసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన 25 మోటార్ సైకిల్, 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డ్స్ మరియు ఇతర ఏమైనా ఉన్నాయని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా, నేరస్తులు ఉన్నారా అనేది కూడా దీని మీద నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్యంగా ఏమంటే ఇది మన ఏఎస్పేటలో దర్గా ఉంది కాబట్టి ఏరియా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడుతున్నారు. కొంతమంది ఏదైనా నేరాలు చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో వాళ్ళని కట్టడి చేసేదానికి భాగంగానే ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో అందరికీ కూడా అందరినీ ఒక దగ్గర ప్రవేశపెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా రోడ్డు భద్రత అంటే మన రోడ్డు యాక్సిడెంట్ జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలు నిర్వహించే విషయాలు కానీ, అదేవిధంగా వాళ్ళకు గాంజా కానీ అలాంటి వస్తువులు వాడొద్దని, ఇతరేతర విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దొంగతనాలు చేయొద్దని చెప్పడం జరిగింది. ఎవరైనా నేరస్తులు కానీ ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి గుర్తుపెడితే మాకు సమాచారం ఇవ్వమని, ఎవరు 112కి ఫోన్ చేయమని, లేకుంటే అసలు స్థానిక ఎస్ఐకి కానీ సిఐకి కానీ ఫోన్ చేయమని చెప్పడం జరిగింది. అన్ని చర్యలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయబడతాయి. నేరాల నియంత్రణ చేయబడుతుంది. ఈ విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.